నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అల్లూరి జిల్లా రాంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం వినాయక చవితి సంబరాల నేపథ్యంలో మండపాల ఏర్పాటుకు సంబంధించి ఈసారి ఆన్లైన్ ద్వారా అనుమతులు తీసుకోవడం తప్పనిసరి అని రాజవొమ్మంగి సబ్ ఇన్స్పెక్టర్ నరసింహమూర్తి తెలిపారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నేను రాజవొమ్మంగి ఎస్ఐ గారిని. వినాయక చవితి సంబంధించి అందరూ కూడా ప్రభుత్వం ఆదేశించిన సూచనలు మరియు నియమాలు ఖచ్చితంగా పాటించాలండి. దీంట్లో ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ప్రకారం అందరూ ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ, ఆ కమిటీ మెంబర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా. దాన్ని మేము ఇక్కడికి వస్తే సబ్మిట్ చేసిన తర్వాత మేము అప్రూవల్ ఇస్తాం. దాని ప్రకారం అది ఓకే అవుతుంది. మీరు గణేష్ పెండల్స్ ఏర్పాటు చేసుకునేటప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సూచించిన నియమాలు ఖచ్చితంగా పాటించాలి. దాంట్లో భాగంగా విద్యుత్ తీగలకి తగిలేలాగా పెద్ద పెద్ద పండెల్స్ వేయకూడదు. దానికి సూచనలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే దానివల్ల ప్రమాదం జరిగి పండగ కంటే ముందు ఎక్కువగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. కావున పెండల్స్ అనేది తగు మోతాదు ఎత్తులోనే ఉంచాలి. అది గవర్నమెంట్ సూచించిన ఎత్తులోనే ఉంచాలి. నెక్స్ట్ ఉత్సవ కమిటీ సభ్యులు ఖచ్చితంగా నైట్ అక్కడ ఎన్ని రోజులు అక్కడ పండుగ చేసుకుంటే అన్ని రోజులు కూడా నైట్ అక్కడ ఖచ్చితంగా స్టే చేయాలి. అలాగే డీజే సౌండ్స్ కానీ అక్కడ మైక్ సిస్టమ్ కానీ అరేంజ్ చేసేటప్పుడు మీరు ఎటువంటి ఫీజులు చెల్లించవసరం లేదు. దానికి అప్రూవల్ తీసుకుంటే చాలు, వితౌట్ ఎనీ ఫీజు. నెక్స్ట్ మా పోలీసులకు కానీ మా కానిస్టేబుల్స్కి కానీ ఎటువంటి అమౌంట్ పే చేయవసరం లేదు. దీనికి సంబంధించి ఎస్పీ గారు దీనిపై ఖచ్చితంగా ఆదేశాలు ఇచ్చారు. నెక్స్ట్ అలాగే అక్కడ డీజే సౌండ్ పెట్టినప్పుడు పక్కన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మీరు తగు మోతాదులోనే మినిమం సౌండ్ పెట్టుకుని భజనలు అవి చేసుకోవాలి తప్ప మీరు అనవసరమైన రికార్డింగ్ డాన్సింగ్ చేయడం, అక్కడ మహిళల పట్ల కానీ అక్కడ సరౌండింగ్ ప్రజలకు ఇబ్బంది కలిగేలాగా రౌడీ ప్రవర్తనలు కానీ దుష్ప్రవర్తన కానీ ఉండకూడదు. అలాగే మంచి వాతావరణాన్ని పండుగ జరుపుకోవాలి. ఎటువంటి మత ద్వేషాలు రెచ్చగొట్టకుండా శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి. దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. దయచేసి ఎటువంటి మీ సమస్యలు ఉన్నా మా పోలీసుల దృష్టి తీసుకొస్తే పరిష్కరిస్తాం. థ్యాంక్ యూ.